గుత్తి వంకాయ కూరనా? ఎవరికి ఇష్టం ఉండదు? కానీ దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అండ్ వాటి ఇంగ్రీడియంట్స్ వచ్చి, ఫస్ట్ పల్లీల్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానితో పాటు ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి అండ్ కాజు, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరి, ఆనియన్, అల్లం వెల్లుల్లి అండ్ లాస్ట్లీ కాజు. ఆల్సో మెయిన్ థింగ్ పల్లీలు. అవి పేస్ట్ చేశాక ఒక 2 స్పూన్స్ కొబ్బరి కారం వేయాలి. అండ్ మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. దాని తర్వాత వంకాయల్ని హారిజాంటల్ అండ్ వర్టికల్గా కట్ చేసి ఆ పేస్ట్ని అందులో స్టఫ్ చేసి, అట్లా అన్ని వంకాయలకి స్టఫింగ్ ఇచ్చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ మన స్టఫ్డ్ వంకాయలు రెడీ. ఇప్పుడు ఒక ప్యాన్లో వంకాయలకి సరిపడా ఆయిల్ పోసి, నూనె వేడెక్కాక వంకాయలన్నిటిని అందులో ప్లేస్ చేయాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అండ్ ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసి వాటిని కాసేపు మగ్గనివ్వాలి. అండ్ అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మిగతా పేస్ట్ అంతా వేసేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అండ్ అట్లా ఆయిల్ పైకి వచ్చాక ఒక 1/2 గ్లాస్ పాలు వేసాక ఒక 2 to 5 minutes కుక్ చేసుకుంటే మన మసాలా వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. అండ్ లాస్ట్లీ కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర. That's it guys. Mana masala vankai kura ready. Thanks for watching. See you in the next video. Bye bye.